ఒక వైరస్ వల్ల మొత్తం షింప్ ఫార్మ్ అనేది కొన్ని రోజుల్లోనే నష్టాలకు నెట్టేస్తుంది. ఫీడ్ వేసిన గ్రోత్ ఉండదు. సర్వైవల్ అనేది తగ్గిపోతుంది. అండ్ అలాగే సడన్ మోర్టాలిటీస్ కూడా మొదలవుతాయి. ఇది వెదర్ ఎఫెక్ట్ అనుకుంటే యాక్చువల్‌గా అది చాలా డేంజరస్ వైరల్ డిసీజ్ అని కావచ్చు. సో, ఈ వీడియోలో మనం షింప్ ఫార్మింగ్‌లో ఎక్కువగా వచ్చే వైరల్ డిసీజెస్ ఏవి? అండ్ అలాగే వాటి సింప్టమ్స్ అనేవి వాటిని ఎలా గుర్తించాలి? అది అసలు ఎలా స్ప్రెడ్ అవుతాయి? దీనికి ప్రివెన్షన్ మెథడ్స్ ఏంటి? అండ్ అలాగే ఫార్మర్స్ అనేది సేవ్ అవ్వడం కోసం ప్రాక్టికల్ మేనేజ్మెంట్ టిప్స్ అండ్ ఏంటి అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇఫ్ యూ ఆర్ ఏ స్టిమ్ ఫార్మర్, టెక్నీషియన్, స్టూడెంట్ ఆర్ ఆక్వా బిజినెస్ అయితే దిస్ వీడియో ఈజ్ ఏ మస్ట్ వాచ్ టిల్ ద ఎండ్. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ కూడా లక్షల్లో లాస్ అనేది తీసుకురావచ్చు. ముందుగా మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే ఆక్వా ఫార్మింగ్‌కి సంబంధించిన ఇలాంటి ప్రొఫెషనల్ అండ్ ప్రాక్టికల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే షింప్ ఫార్మింగ్‌లో ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీ ఫార్మ్‌ని హగ్ లాసెస్ నుంచి సేవ్ చేయగలదు. షింప్ ఫార్మింగ్‌లో టుడే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అనంటే వైరల్ డిసీజెస్. ఎందుకంటే ఒకసారి వైరస్ అనేది పాండ్‌లోకి ఎంటర్ అయితే అది చాలా ఫాస్ట్‌గా పాండ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఫ్యూ డేస్‌లోనే చాలా లాసెస్ అనేది క్రియేట్ చేయగలదు. అసలు మరి ఫస్ట్‌గా వైరల్ డిసీజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. సింపుల్‌గా చెప్పాలి అనంటే షింప్ బాడీలోకి హార్మ్‌ఫుల్ వైరస్ అనేది ఎంటర్ అయ్యి షింప్ హెల్త్‌ని అనేది డ్యామేజ్ చేయడాన్ని షింప్ వైరల్ డిసీజెస్ అని అంటాము. ఈ వైరసెస్ అనేది షింప్ గ్రోత్‌ని స్లో చేస్తాయి. అండ్ అలాగే ఫీడింగ్‌ని తగ్గిస్తాయి. ఇమ్యూనిటీ అనేది వీక్ చేస్తాయి. సెవెరల్ కేసెస్‌లో మాసివ్ మోర్టాలిటీస్ కూడా కాజ్ చేస్తాయి. ఇంకా మోస్ట్ డేంజరస్ విషయం ఏంటి అనంటే కొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్‌కి అనేది ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ వైరల్ డిసీజెస్‌కి వచ్చేసరికి డైరెక్ట్ మెడిసిన్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. సో, అందుకే ప్రివెన్షన్ అండ్ పాండ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్లీ దీస్ వైరసెస్ అనేవి కంటామినేటెడ్ వాటర్ ద్వారా, అలాగే ఇన్ఫెక్టెడ్ సీడ్ ద్వారా, బర్డ్స్, క్రాబ్స్ అండ్ అలాగే ఎక్విప్‌మెంట్ ఆర్ ప్యూర్ బయోసెక్యూరిటీ ద్వారా ఈ వైరసెస్ అనేవి పాండ్‌లోకి ఎంటర్ అవుతాయి. వన్స్ వైరస్ అనేది స్ప్రెడ్ అయితే షింప్‌లో కొన్ని కామన్ సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అవి ఏంటి అనంటే ఫీడ్ అనేది తగ్గించి తీసుకోవడం అన్నమాట. లేదా ఒక్కొక్కసారి సడెన్‌గా తగ్గిపోతాయన్నమాట. అలాగే షింప్ అనేది వీక్‌గా అయిపోతుంది. ఇవి షింప్స్ అనేవి పాండ్ సర్ఫేస్ మీదకనేది వచ్చేస్తాయి. అండ్ అలాగే అబ్నార్మల్ స్విమ్మింగ్, కలర్ చేంజెస్ అవుతాయి, సాఫ్ట్ షెల్ అండ్ అలాగే సడెన్ మోర్టాలిటీస్ అనేవి జరుగుతాయి. ఎస్పెషల్లీ వెదర్ ఫ్లక్చుయేషన్స్, పూర్ వాటర్ క్వాలిటీ, స్ట్రెస్ అండ్ ఇంప్రాపర్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు వైరల్ అవుట్ బ్రేక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. And that is the reason every shrimp farmer and aqua student should understand these diseases clearly. ఈ వీడియోలో మనం షింప్ ఫార్మింగ్‌లో ముఖ్యంగా వచ్చే డేంజరస్ వైరల్ డిసీజెస్ గురించి అండ్ అలాగే వాటి సింప్టమ్స్, కాజెస్, స్ప్రెడ్ అండ్ అలాగే ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ కోసం కంప్లీట్‌గా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి హౌ వైరసెస్ ఎఫెక్ట్ షింప్. నౌ లెట్స్ అండర్స్టాండ్ హౌ వైరసెస్ యాక్చువల్లీ ఎఫెక్ట్ షింప్ అన్నమాట. ఒక వైరస్ అనేది షింప్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది స్లోగా షింప్ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద అటాక్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్‌గా వచ్చేసరికి గిల్స్, హెప్టోపాంక్రియాస్, గట్ టిష్యూస్ అండ్ అలాగే ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అనేది అవుతుంది. వైరస్ అటాక్ అవ్వడం వల్ల షింప్ బాడీలోకి అన్నమాట స్ట్రెస్ అనేది వెళ్తుంది. దాంతో షింప్ అనేది నార్మల్ గ్రోత్ అండ్ అలాగే మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. అసలు ఫస్ట్ సింప్టమ్స్ అనేది యూజువల్‌గా ఫీడ్ రిడక్షన్ అన్నమాట. ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ అలాగే షింప్ ఫీడ్ అనేది ప్రాపర్‌గా తీసుకోదు. అండ్ అలాగే మూవ్‌మెంట్ అనేది స్లో అవుతుంది. అండ్ అలాగే వీక్‌గా కూడా షింప్ అనేది కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు షింప్ బాడీ అనేది అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా టార్గెట్ అనేది అవుతుంది. సమ్ వైరసెస్ అనేది షింప్ షెల్ కలర్‌ని అనేది చేంజ్ చేయొచ్చు. అండ్ అలాగే బాడీ రెడ్డిష్ ఆర్ పేల్‌గా కూడా మారుతుంది. అండ్ అలాగే స్విమ్మింగ్‌లో బిహేవియర్ అనేది అబ్నార్మల్ అనేది అవుతుంది. సెవెరల్ కేసెస్‌లో షింప్ అనేది సర్ఫేస్‌కి రావడం, ఎడ్జ్‌ల దగ్గర స్టే అవ్వడం, ఈవెన్ మాస్ మోర్టాలిటీస్ కూడా అక్కర్ అనేది అవుతాయి.
ఎనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే వైరసెస్ అనేది వెరీ ఫాస్ట్గా పాండ్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. ఎస్పెషల్లీ స్ట్రెస్ కండిషన్స్ లైక్ పూర్ వాటర్ క్వాలిటీ, లో ఆక్సిజన్, సడన్ టెంపరేచర్ చేంజెస్ అండ్ అలాగే ఓవర్ స్టాకింగ్ ఉన్నప్పుడు అవుట్ బ్రేక్ అనేది స్పీడ్గా ఇంకా పెరిగిపోతుంది. దట్ ఈస్ వై ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ షింప్ ఫార్మింగ్. Now let's look at the major viral diseases commonly seen in the shrimp farming. These are the most important and most dangerous viral diseases every shrimp farming should know. First one is white spot syndrome virus WSSV. Second one is yellowhead virus YHV. And third one is infectious hypodermal and hepatopoietic necrosis virus IHHNV. Fourth one is Tara syndrome virus TSV. Fifth one is infectious myonecrosis virus IMNV. Each disease has different symptoms, different impact levels, and different management practices. In the next slides మనం ఒక్కొక్క డిసీజ్ని డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకుందాం. అసలు సిమ్టమ్స్ ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుంది, స్టెమ్పై ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రివెన్షన్ మెథడ్స్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాము. First and most dangerous viral diseases is white spot syndrome virus, commonly called WSSV. This is one of the deadliest disease in shrimp farming. Once outbreak అనేది స్టార్ట్ అయితే వితిన్ ఫ్యూ డేస్లోనే మ్యాసివ్ మోర్టాలిటీ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అసలు వాట్ ఈస్ WSSV? White spot syndrome virus is a highly contagious viral disease that mainly affects shrimp species like Vaname and tiger shrimp. This virus very fast గా స్ప్రెడ్ అనేది అవుతుంది అండ్ అలాగే ఎంటైర్ పాండ్ ప్రొడక్షన్ ని హెవీగా డ్యామేజ్ అనేది చేయగలదు. దీని యొక్క WSSV యొక్క సిమ్టమ్స్ అనేది ఏంటో చూద్దాము. WSSV అనేది ఇన్ఫెక్టెడ్ షింప్లో కామన్గా కనిపించే సిమ్టమ్స్ ఏవి అని అంటే షింప్ షెల్పై స్మాల్ వైట్ స్పాట్ అనేది కనిపించడం, కారాఫేస్ మీద మనకి క్లియర్గా కనిపిస్తాయి వైట్ స్పాట్స్ అనేవి ఎలా ఉంటాయి, అదే మనకి వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్. అండ్ అలాగే పాండ్లో మనకి వచ్చేసరికి షింప్ అనేది ఫీడ్ అనేది ఇంటేక్ సడన్గా మనకి తగ్గిపోతుంది అండ్ అలాగే షింప్ అనేది వీక్గా మారుతుంది అండ్ అలాగే పాండ్ సర్ఫేస్ మీదకి షింప్స్ అనేవి పైకి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ అలాగే ఎడ్జెస్ దగ్గర స్విమ్మింగ్ చేయడం అండ్ అలాగే బాడీ కలర్ అనేది మనకి డల్గా ఆర్ రెడ్డిష్గా అనేది మారడం జరుగుతుంది అండ్ అలాగే షింప్ అనేది స్లోగా మూమెంట్ అనేది జరుగుతుంది అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సడన్ హెవీ మార్టాలిటీస్ అనేది WSSVలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి సిమ్టమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఇదే WSSV యొక్క సిమ్టమ్స్ అనమాట. సమ్ టైమ్స్ ఫార్మర్స్ అనేది ఫస్ట్ వైట్ స్పాట్ అనేది నోటీస్ చేయకపోతే కానీ సడన్ మార్టాలిటీ కూడా చాలా మేజర్ వార్నింగ్ అనమాట వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్లో. అసలు హౌ WSSV స్ప్రెడ్స్, అసలు వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ అనేది అసలు ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ వైరస్ పాండ్లో మనకి ఎలా వస్తుంది? WSSV మెయిన్లీ స్ప్రెడ్ అయ్యేది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫెక్టెడ్ సీడ్ త్రూ, మనం ఏదైతే పిఎల్ తెచ్చుకుంటున్నామో దాని ద్వారా కూడా మనకి స్ప్రెడ్ అయ్యేది అవకాశం ఉంటుంది అండ్ అలాగే కంటామినేటెడ్ వాటర్, అలాగే మనకి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ బర్డ్స్ అండ్ క్రాబ్స్, దీనివల్ల కూడా మనకి వైరసెస్ అనేది స్ప్రెడ్ అవుతాయి. అలాగే పూర్ బయోసెక్యూరిటీ అండ్ అలాగే ఇన్ఫెక్టెడ్ ఎక్విప్మెంట్ అండ్ వర్కర్స్, మనం యూస్ చేసే నెట్స్ కానీ ఇలాంటివన్నీ పాండ్ దగ్గర యూస్ చేసే వాటి నుంచి కూడా మనకి వైరసెస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి అండ్ అలాగే డెడ్ షింప్ కెనబాలిజం ద్వారా, అలాగే స్ట్రెస్ కండిషన్స్లో కూడా అవుట్ బ్రేక్ని ఫాస్ట్గా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం సడన్ వెదర్ చేంజెస్ ఉన్నప్పుడు, అలాగే లో డిజాల్వ్డ్ ఆక్సిజన్, పూర్ వాటర్ క్వాలిటీ, ఓవర్ స్టాకింగ్ అండ్ అలాగే అమోనియా ఫ్లక్చువేషన్స్, ఇలాంటి కండిషన్స్లో షింప్ అనేది ఇమ్యూనిటీ వీక్ అవుతుంది అండ్ అలాగే వైరస్ అనేది అటాక్ అయ్యి ఈజీగా అనేది అవుతుంది. అసలు ఇంపాక్ట్ ఆఫ్ WSSV, అసలు WSSV ఇంపాక్ట్ అనేది చాలా సెవెర్ అనమాట. ఇది వచ్చేసరికి సర్వైవల్ డ్రాస్టికల్గా తగ్గిపోతుంది, అలాగే గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది, ఫీడ్ కన్వర్షన్ రేషియో కూడా అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. ఫార్మర్స్కి హగ్ ఎకనామిక్ లాసెస్ అనేది WSSV ద్వారా ఎక్కువగా వస్తాయి. ఇన్ సెవరల్ అవుట్ బ్రేక్స్ చూస్తే ఎంటర్ క్రాప్ కూడా చాలా పాసిబుల్ అనమాట, లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈజ్ వై WSSV ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెట్స్ ఇన్ షింప్ ఫార్మింగ్. అసలు WSSV యొక్క ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు చూద్దాము. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ప్రివెన్షన్.
బికాజ్ వైరల్ డిసీజెస్ కి డైరెక్ట్ క్యూర్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. ఫార్మర్స్ అనేది మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన ప్రివెన్షన్ మీద. కాబట్టి ఇంపార్టెంట్ ప్రివెన్షన్ టిప్స్ ఏంటి అని అంటే, ఆల్వేస్ యూజ్ డిసీజ్ ఫ్రీ స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ సీడ్స్. అదే మనం ఏదైతే ముందు మనం చెరువు స్టార్ట్ చేసే ముందు పిఎల్ పోస్ట్ లార్వా సీడ్స్ తెచ్చుకునే ముందు అవి ఫస్ట్ టెస్ట్ అనేది చేయించుకుని మనం ఆ సీడ్ ని తెచ్చుకోవడం బెస్ట్ అన్నమాట. అండ్ అలాగే మెయింటైన్ స్ట్రాంగ్ బయోసెక్యూరిటీ. బయోసెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వైరసెస్ అనేది మనకి రాకుండా చేస్తాయి. అలాగే పాండ్ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ గా చేయాలి. అండ్ అలాగే వాటర్ క్వాలిటీ అనేది స్టేబుల్ గా మెయింటైన్ చేయాలి. అవాయిడ్ సడన్ స్ట్రెస్ కండిషన్స్. అండ్ అలాగే కంట్రోల్ బర్డ్స్ అండ్ క్రాబ్స్ ఎంట్రీ అన్నమాట. రెగ్యులర్ గా ప్రోబయోటిక్ అండ్ మినరల్ మేనేజ్మెంట్ చేయాలి. డెడ్ షింప్ ని వెంటనే రిమూవ్ చేయాలి. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, అవాయిడ్ ఓవర్ స్టాకింగ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎర్లీ అబ్జర్వేషన్ సేవ్స్ ద క్రాప్. డైలీ షింప్ బిహేవియర్ అండ్ అలాగే ఫీడింగ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది WSSV యొక్క సిమ్టమ్స్, ప్రివెన్షన్, స్ప్రెడ్ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మేజర్ వైరల్ డిసీజెస్ ఎల్లో హెడ్ వైరస్ ఆర్ YHV. This is a fast spreading viral diseases that can cause sudden heavy mortalities in shrimp farms. దీంట్లో ఎల్లో హెడ్ వైరస్ లో కామన్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే, ఫీడ్ అనేది ఇంటేక్ సడన్ గా డిక్రీజ్ అనేది అవుతుంది. అలాగే స్టింప్ అనేది వీక్ గా మారుతుంది. అండ్ అలాగే హెడ్ అండ్ గిల్స్ అనేది ఎల్లోయిష్ కలర్ లో మనకి ఎల్లో హెడ్ వైరస్ లో కనిపిస్తాయి. అండ్ అలాగే సర్ఫేస్ స్విమ్మింగ్ అండ్ అబ్నార్మల్ బిహేవియర్ కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ర్యాపిడ్ మార్టాలిటీ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు ఎల్లో హెడ్ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో చూద్దాము. ఎల్లో హెడ్ వైరస్ వచ్చేసరికి మెయిన్ గా మనకి ఇన్ఫెక్టెడ్ సీడ్ నుంచి, అలాగే కంటామినేటెడ్ వాటర్, క్రాబ్స్, అలాగే బర్డ్స్ అండ్ ఇన్ఫెక్టెడ్ ఎక్విప్మెంట్ ద్వారా మనకి ఎల్లో హెడ్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ అలాగే పూర్ వాటర్ క్వాలిటీ ఉన్నప్పుడు, లో ఆక్సిజన్ అండ్ అలాగే సడన్ వెదర్ చేంజెస్ ని అవుట్ బ్రేక్ ని ఇంకా ఫాస్ట్ గా అనేది చేస్తాయి. అసలు ఎల్లో హెడ్ వైరస్ ఇంపాక్ట్ ఏంటో చూద్దాము. షింప్ అనేది గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది. అండ్ అలాగే సర్వైవల్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఇది వచ్చేసరికి మనకి ఫార్మర్స్ కి హెవీ ఫైనాన్షియల్ లాస్ అనేది వస్తుంది. ఇది ఎల్లో హెడ్ వైరస్ యొక్క ప్రివెన్షన్ ఏంటో చూద్దాము. ఆల్వేస్ యూజ్ హెల్దీ స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ సీడ్ అన్నమాట. అలాగే మెయింటైన్ గుడ్ వాటర్ క్వాలిటీ, ఫాలో ప్రాపర్ బయోసెక్యూరిటీ, అవాయిడ్ స్ట్రెస్ కండిషన్స్, రెగ్యులర్ పాండ్ మానిటరింగ్ అనేది చేయాలి. రిమెంబర్ ఎర్లీ డిటెక్షన్ అండ్ క్విక్ మేనేజ్మెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కంట్రోలింగ్ YHV ఎల్లో హెడ్ వైరస్. నెక్స్ట్ వైరల్ డిసీజ్ IHHNV, ఇన్ఫెక్షియస్ హైపోడెర్మల్ అండ్ హెమటోపోయిటిక్ నెక్రోసిస్ వైరస్. కంపేర్ టు అదర్ వైరల్ డిసీజెస్, IHHNV యూజువల్లీ స్లో ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, బట్ ఇట్ కెన్ సీరియస్లీ ఎఫెక్ట్ షింప్ గ్రోత్ అండ్ ఫార్మ్ ప్రొడక్టివిటీ. దీంట్లో IHHNV యొక్క కామన్ సిమ్టమ్స్ ఏంటో చూద్దాము. షింప్ గ్రోత్ అనేది అన్ఈవెన్ గా ఉంటుంది, ఒకటి స్లోగా ఉంటుంది. అలాగే సైజెస్ కూడా డిఫరెంట్ గా అనేది ఉంటాయి. అలాగే సమ్ షింప్స్ అనేది స్మాల్ సైజ్ లో అనేవి రిమైన్ గా ఉంటాయి. అలాగే బాడీ అనేది డిఫార్మిటీస్ గా మనకి కనిపిస్తాయి అన్నమాట. బెంట్ రోస్ట్రమ్ ఆర్ కర్వ్డ్ బాడీ సమ్ టైమ్స్ అనేది అబ్జర్వ్ అనేది అవుతుంది. సర్వైవల్ కూడా నార్మల్ గా ఉన్న గ్రోత్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. దిస్ కండిషన్ ఈస్ కామన్లీ కాల్డ్ రన్ట్ డిఫార్మిటీ సిండ్రోమ్ అన్నమాట. అసలు IHHV అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో చూద్దాము. ఇది వచ్చేసరికి మనకి IHHV అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటే, ఇన్ఫెక్టెడ్ సీడ్ ద్వారా అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ అలాగే కంటామినేటెడ్ వాటర్ ద్వారా, అలాగే కెరియర్ షింప్ అండ్ ఎక్విప్మెంట్ ద్వారా కూడా మనకి ఇది స్ప్రెడ్ అనేది అవుతుంది. అండ్ అలాగే పూర్ పాండ్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ కండిషన్స్ ద్వారా IHHV అనేది స్ప్రెడ్ అనేది ఇంక్రీజ్ అనేది చేస్తాయి. దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అని అంటే, షింప్ అనేది మార్కెట్ సైజ్ కి రీచ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. హార్వెస్ట్ టైంలో వెయిట్ అనేది తగ్గుతుంది. అలాగే ప్రొడక్షన్ ఎఫిషియన్సీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఫార్మర్స్ కి ఈ డిసీజ్ వస్తే ఎకనామిక్ లాస్ కూడా వస్తుంది. IHHV అనే యొక్క ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ కోసం చూద్దాము. ఆల్వేస్ యూజ్ స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ అండ్ డిసీజ్ ఫ్రీ సీడ్, మెయింటైన్ గుడ్ వాటర్ క్వాలిటీ,
అండ్ అలాగే ఫాలో ప్రాపర్ బయోసెక్యూరిటీ, అవాయిడ్ స్ట్రెస్ అండ్ ఓవర్ క్రౌడింగ్, అలాగే రెగ్యులర్ గా పాండ్ మానిటరింగ్ అనేది చేయాలి. మనకి ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ అనేది ప్రతి వైరస్ కి ఇవే కామన్ గా ఉంటాయి అన్నమాట. Even though IHH1V usually sudden mortality cause చేయదు, it can reduce farm profits significantly through poor growth and deformities. Next viral disease, Tara syndrome virus, commonly called TSV. This disease mainly affects venom, shrimp and can spread very quickly in culture ponds. టీఎస్వి యొక్క కామన్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే స్టింప్ బాడీ అనేది రెడ్డిష్ కలర్లో అనేది మనకి కనిపిస్తుంది. టైల్ ఫిన్ అండ్ షెల్ అనేది రెడ్ గా మారుతుంది. అలాగే సాఫ్ట్ షెల్ కండిషన్, అలాగే వీక్ స్విమ్మింగ్, ఫీడ్ అనేది ఇంటెక్ తగ్గిపోవడం, సర్ఫేసెస్ మీద ఆర్ ఎడ్జ్ స్విమ్మింగ్ దగ్గర ఎక్కువగా ఉండడం అన్నమాట. అలాగే సడన్ మార్టాలిటీ కూడా కనిపించవచ్చు. అసలు టీఎస్వి ఎలా స్ప్రెడ్ అవుతుందో చూద్దాము. టీఎస్వి అనేది మెయిన్గా స్ప్రెడ్ అయ్యేది ఇన్ఫెక్టెడ్ స్వీడ్ ద్వారా, అలాగే కంటామినేటెడ్ వాటర్ ద్వారా, బర్డ్స్ క్రాబ్స్ అండ్ ఎక్విప్మెంట్ ద్వారా, అలాగే ఇన్ఫెక్టెడ్ షింప్ కెనబాలిజం ద్వారా, అలాగే స్ట్రెస్ కండిషన్స్ లైక్ పూర్ వాటర్ క్వాలిటీ అండ్ సడన్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేది అవుట్ బ్రేక్ ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. అలాగే టీఎస్వి యొక్క ఇంపాక్ట్ ఏంటనేది స్టింప్ అనేది వీక్ గా మారుతుంది. గ్రోత్ అండ్ సర్వైవల్ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్షన్ లాస్ అండ్ ఫైనాన్షియల్ లాస్ కూడా ఫార్మర్స్ కి ఎక్కువగా కనిపిస్తాయి. అసలు టీఎస్వి యొక్క ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ కి వచ్చేసరికి హెల్తీ సీడ్ అనేది వాడాలి. అలాగే మెయింటైన్ గుడ్ వాటర్ క్వాలిటీ అనేది ఉండాలి. స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఏమైనా డెడ్ స్ట్రిమ్స్ అనేవి ఉంటే ఇమీడియట్ గా మనం రిమూవ్ చేయాలి. అలాగే అవాయిడ్ స్ట్రెస్ అండ్ ఓవర్ క్రౌడింగ్, ఎక్కువ స్టాక్ అనేది వేయకూడదు. దానివల్ల మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా అయిపోతుంది స్ట్రిమ్స్ కి. రెగ్యులర్ గా పాండ్ అనేది అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రాపర్ పాండ్ మేనేజ్మెంట్ కెన్ greatly reduce TSV risk in shrimp farming. Now the last viral diseases is infectious myonecrosis virus or IMNV. This disease mainly affects the muscle tissues of shrimp and can create serious production losses in shrimp farming. ఐఎంఎన్వి వైరసెస్ యొక్క కామన్ సిమ్టమ్స్ ఏంటి అనేది స్ట్రింప్ బాడీ అనేది వైట్ ఆర్ ఒపిక్ గా మనకి కనిపిస్తుంది. అలాగే టైల్ మజిల్ అనేది మనకి వైట్నింగ్ గా నోటీస్ గా మనకి కనిపిస్తుంది. అలాగే వీక్ స్విమ్మింగ్ అనేది ఉంటుంది. పాండ్ లో బిహేవియర్ అన్నమాట. అలాగే ఫీడ్ అనేది కూడా తగ్గిపోతుంది. అలాగే స్లో గ్రోత్ అనేది ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్ అనేది డ్యూరింగ్ ద కల్చర్ పీరియడ్ అన్నమాట. ఇన్ సెవరల్ కేసెస్ మోర్టాలిటీ ఆల్సో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఐఎంఎన్వి అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటే మెయిన్ గా ఇన్ఫెక్టెడ్ స్వీడ్ ద్వారా, కంటామినేటెడ్ వాటర్ ద్వారా, అలాగే పూర్ బయోసెక్యూరిటీ అండ్ స్ట్రెస్ కండిషన్స్ అన్నమాట. అలాగే కెనబాలిజం ఆఫ్ ఇన్ఫెక్టెడ్ షింప్. దీని యొక్క ఇంపాక్ట్ వచ్చేసరికి మనకి షింప్ గ్రోత్ అండ్ సర్వైవల్ తగ్గిపోతుంది. హార్వెస్ట్ క్వాలిటీ కూడా డిక్రీజ్ అనేది అవుతుంది. ఫార్మర్స్ కి మన ఎక్కువగా ఎకనామిక్ లాసెస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఐఎంఎన్వి యొక్క ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ కోసం చూసుకుంటే ఆల్వేస్ యూజ్ డిసీజ్ ఫ్రీ సీడ్, మెయింటైన్ గుడ్ వాటర్ క్వాలిటీ, రెడ్యూస్ స్ట్రెస్ కండిషన్స్, ఫాలో ప్రాపర్ బయోసెక్యూరిటీ, రెగ్యులర్ హెల్త్ మానిటరింగ్ అనేది చేయాలి. రిమూవ్ వీక్ ఆర్ డెడ్ షింప్ అనేది ఇమీడియట్ గా రిమూవ్ చేయాలి. ప్రాపర్ పాండ్ మేనేజ్మెంట్ అండ్ ఎర్లీ అబ్జర్వేషన్ ఆర్ ద బెస్ట్ వే టు రెడ్యూస్ ఐఎంఎన్వి రిస్క్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హౌ వైరసెస్ స్ప్రెడ్ ఇన్ షింప్ పాండ్స్. నేను ముందు డిసీజెస్ చెప్పినప్పుడు మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీని యొక్క కంప్లీట్ గా డీటెయిల్ గా అనేది చెప్తాను. నౌ లెట్స్ అండర్స్టాండ్ హౌ వైరల్ డిసీజెస్ స్ప్రెడ్ ఇన్ షింప్ పాండ్స్. మోస్ట్ షింప్ వైరసెస్ స్ప్రెడ్ వెరీ ఫాస్ట్ వన్స్ దే ఎంటర్ ఇన్ ద పాండ్. మెయిన్ సోర్సెస్ ఆఫ్ వైరస్ స్ప్రెడ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫెక్టెడ్ సీడ్. డిసీజ్డ్ పోస్ట్ లార్వా స్టాకింగ్ వల్ల వైరసెస్ అనేది పాండ్ లోకి రావచ్చు. ఎందుకంటే పోస్ట్ లార్వా మనం హ్యాచరీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని స్టాక్ చేసుకుంటాం కాబట్టి అప్పుడే మనం వైరల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుని పాండ్ లోకి రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసరికి కంటామినేటెడ్ వాటర్. ఇన్ఫెక్టెడ్ సోర్స్ ద్వారా కూడా మనకి వైరసెస్ అనేది స్ప్రెడ్ అవుతాయి. అలాగే బర్డ్స్ వల్ల పాండ్ నుంచి ఎనదర్ పాండ్ కి వైరసెస్ అనేది క్యారీ చేయవచ్చు. సో బర్డ్స్ ఫెన్సింగ్ అనేది యూజ్ చేయాలి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి క్రాబ్స్ అండ్ వైల్డ్ ఆర్గానిజమ్స్. వీటి ద్వారా కూడా మనకి వైరసెస్ అనేది రావచ్చు. ఒకదాని నుంచి ఒకటికి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. తర్వాత వన్ వచ్చేసరికి
పూర్ బయోసెక్యూరిటీ, పాండ్ అనేది హైజీన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే డిసీజెస్ అనేది కూడా పెరుగుతుంది. కంప్లీట్ గా మనం పాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మనం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఈ వైరసెస్ అనేది చాలా తగ్గించవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫెక్టెడ్ ఎక్విప్మెంట్. దీంట్లోకి వచ్చేసరికి ఏముంటాయంటే నట్స్, ట్రేస్ అండ్ టూల్స్ ఇవన్నీ క్లీన్ చేయకుండా యూస్ చేస్తే వైరసెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక పాండ్ లో వైరసెస్ అనేది ఉంటే అదే నెట్ ని తీసుకొచ్చి మనం ఈ పాండ్ లో యూస్ చేస్తే వైరసెస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. సో ఇవన్నీ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే చాలా వైరసెస్ అనేది హాఫ్ వరకు మనం రాకుండా చూసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ వై బయోసెక్యూరిటీ అండ్ ప్రాపర్ పాండ్ మేనేజ్మెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ షింప్ ఫార్మింగ్. స్మాల్ నెగ్లిజెన్స్ కెన్ లీడ్ టు మేజర్ క్రాప్ లాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం ప్రివెంటివ్ మెజర్స్ కోసం చూద్దాము. ఎర్లియర్ మనం ప్రతి వైరల్ డిసీజెస్ లో బేసిక్ ప్రివెన్షన్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాము. నౌ లెట్స్ క్లియర్లీ అండర్స్టాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్స్ ఎవ్రీ షింప్ ఫార్మర్ షుడ్ ఫాలో టు రెడ్యూస్ వైరల్ డిసీజెస్ రిస్క్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ ప్యాథోజన్ సీడ్. ఆల్వేస్ యూజ్ స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ సీడ్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. మనం హెల్తీ అండ్ సర్టిఫైడ్ సీడ్ యూజ్ చేయడం షింప్ ఫార్మింగ్ లో చాలా ఫస్ట్ ప్రొటెక్షన్ లేయర్ లాంటిది. మనం సీడ్ ని తెచ్చుకునే ముందు కూడా మనం టెస్ట్ అనేది చేయించుకుంటే ఇవి వైరల్ డిసీజెస్ అనేది చాలా పర్సెంట్ అనేది మనకు రాకుండా చూస్తాయి. అండ్ అలాగే పూర్ క్వాలిటీ ఆర్ ఇన్ఫెక్టెడ్ సీడ్ అనేది స్టాకింగ్ చేస్తే డిసీజెస్ రిస్క్ కూడా కల్చర్ స్టార్టింగ్ నుంచి పెరిగిపోతుంది. సో ఫార్మర్స్ అనేది ఆల్వేస్ ట్రస్టెడ్ హ్యాచరీస్ నుంచి క్వాలిటీ సీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాపర్ పాండ్ ప్రిపరేషన్. గుడ్ పాండ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ స్టాకింగ్. పాండ్ డ్రైయింగ్, స్లడ్జ్ రిమూవల్, లైమింగ్ అండ్ వాటర్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా చేస్తే డిసీజెస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్లో క్లీన్ పాండ్ ఎన్విరాన్మెంట్ హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ అండ్ డిసీజ్ రిస్క్ అనేది తగ్గిస్తాయి. థర్డ్ వన్ వచ్చేసరికి మెయింటైన్ స్ట్రాంగ్ బయోసెక్యూరిటీ. బయోసెక్యూరిటీ అంటే పాండ్లో డిసీజెస్ని ఎంట్రీని ప్రివెంట్ చేయడం అన్నమాట. ఫర్ దిస్ బర్డ్ అండ్ క్రాబ్ ఎంట్రీ అనేది కంట్రోల్ చేయవచ్చు. బర్డ్స్ రాకుండా బర్డ్స్ ఫెన్సింగ్ అనేది, క్రాబ్స్ రాకుండా క్రాబ్స్ ఫెన్సింగ్ అనేవి యూజ్ చేస్తే వైరసెస్ అనేవి రావు. అలాగే ఎక్విప్మెంట్ అనేది రెగ్యులర్గా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. ఏ ఎక్విప్మెంట్ అయినా యూజ్ చేసినప్పుడు వెంటనే మనం దాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి వైరసెస్ అనేది రాకుండా చేస్తాయి. అలాగే అవుట్ సైడ్ కంటామినేటెడ్ వాటర్ అనేది అవాయిడ్ చేయాలి. వాటర్ని మనం తీసుకునే ముందు వాటిని కంటామినేటెడ్ అవ్వకుండా దానికి ఏమైనా యూజ్ చేసి పాండ్లోకి అనేది తీసుకోవాలి. అలాగే పాండ్ అనేది హైజీన్ మెయింటైన్ చేయాలి. దీనివల్ల మనకి డిసీజెస్ అనేవి తగ్గుతాయి. సింపుల్ గా చెప్పాలి అని అంటే స్ట్రాంగ్ బయోసెక్యూరిటీ మీన్స్ స్ట్రాంగర్ crop protection. More important preventive measures that help farmers reduce viral disease outbreaks in shrimp ponds. ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్. గుడ్ వాటర్ క్వాలిటీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ హెల్దీ షింప్ ఫార్మింగ్. దీంట్లోకి వచ్చేసరికి పారామీటర్స్ ఏంటి అని అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, pH, అమ్మోనియా, సెలినిటీ ఇవి వచ్చేసరికి రెగ్యులర్గా మనం మానిటరింగ్ అనేది చేయాలి. పూర్ వాటర్ క్వాలిటీ క్రియేట్స్ స్ట్రెస్ అండ్ ఇంక్రీజ్ డిసీజెస్ రిస్క్. సో ప్రాపర్ మేనేజ్మెంట్లో వాటర్ మేనేజ్మెంట్లో మనము డైలీ అనేది ఇవి చెక్ చేసుకోవడం వల్ల మనకి చాలా డిసీజెస్ అనేది అవాయిడ్ చేయవచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్టాక్ అండ్ డెన్సిటీ కంట్రోల్. ఓవర్ స్టాకింగ్ అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఓవర్ స్టాకింగ్ వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే హై స్టాకింగ్ డెన్సిటీ ఇంక్రీజ్ స్ట్రెస్, కాంపిటీషన్ అండ్ డిసీజ్ స్ప్రెడ్ ఇన్సైడ్ ద పాండ్ అనమాట. ఆల్వేస్ మెయింటైన్ స్టాకింగ్ డెన్సిటీ అకార్డింగ్ టు పాండ్ కెపాసిటీ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీ. సిక్స్త్ వన్ వచ్చేసరికి ప్రోబయోటిక్ యూసేజ్. రెగ్యులర్గా ప్రోబయోటిక్స్ అనేది యూసేజ్ హెల్ప్స్ మెయింటైన్ బెటర్ పాండ్ ఎన్విరాన్మెంట్ అండ్ గట్ హెల్త్. ప్రోబయోటిక్ అనేది ఎందుకు హెల్ప్ చేస్తుందంటే కంట్రోల్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే స్టింప్కి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుంది. ప్రోబయోటిక్స్ వల్ల మనకి వాటర్లో కూడా ఏమైనా హార్మ్ఫుల్ ఏమైనా ఉంటే కూడా డెడ్ అయిపోతాయి అనమాట. బట్ ప్రోబయోటిక్స్ షుడ్ బి యూజ్డ్ ప్రాపర్లీ అండ్ రికమెండెడ్ డోసేజ్ అనమాట. లాస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్
for disease outbreaks. Sudden weather changes, poor water quality, low oxygen, and rough handling increase shrimp stress. So farmers should always try to maintain stable pond conditions. Remember, healthy environment means healthy shrimp, and healthy shrimp means better survival and better profits. సో ఫ్రెండ్స్, షింప్ ఫార్మింగ్ లో వచ్చే మేజర్ వైరల్ డిసీజెస్ గురించి, వాటి సిమ్టమ్స్, ఎఫెక్ట్స్ అండ్ ప్రివెన్షన్ మెథడ్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాం కదా. రిమెంబర్ వన్ థింగ్, షింప్ ఫార్మింగ్ లో ట్రీట్మెంట్ కన్నా ప్రివెన్షన్ అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ క్వాలిటీ, బయోసెక్యూరిటీ అండ్ హెల్తీ సీడ్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా అనేది మెయింటైన్ చేస్తే డిసీజెస్ ని రిస్క్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. సో ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ వీడియోకి అనేది లైక్ చేయండి. మీ ఫార్మర్స్కి అలాగే ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫర్ మోర్ ఆక్వాకల్చర్ అండ్ షింప్ ఫార్మింగ్ అప్డేట్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ లేదా ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.